Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day and another beautiful video. So ఈ vlog మొత్తం మనం ఈ vlogలో మనం ట్రిప్కి ప్యాకింగ్ చూస్తాము అండ్ ఆల్సో బయట రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వెళ్తున్నాము అండ్ ఆల్సో కొంచెం షాపింగ్ కూడా చేస్తున్నాం అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. సో ఇక్కడ నేను చూపిస్తున్నా ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ట్రిప్ అంటే ఏం లేదు, ఇది ఒక డివోషనల్ ట్రిప్పే. లైక్ తిరుపతికి వెళ్తున్నాం మేము. సో చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అది కుదరలేదు. సో ఈసారి ఫైనల్గా ఇంకా ఈరోజు వెళ్తున్నాము. ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా పిల్లలకి అని చెప్పేసి. అండ్ ఈ ఇయర్ అనైరాని కూడా స్కూల్లో జాయిన్ చేస్తున్నాము. సో అందుకని ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు అలా తీసుకెళ్దాం, ఒకసారి తిరుపతికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి ప్లాన్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్న డ్రెస్సెస్ అనమాట. 2 కూడా కాటన్ కుర్తీస్, 3 కూడా. అండ్ అవన్నీ కూడా అన్ప్యాక్ చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకున్నా. అండ్ ప్యాకింగ్ మధ్యలో బ్రేక్ ఇచ్చాము. సో బయటికి వెళ్ళి తిందాం, ఇంకా ప్యాకింగ్ అదంతా ఉంది కదా ఇంట్లో ఎందుకు వండడం అని చెప్పేసి ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఈసారి తినడానికి అయితే మనం ఫోరం మాల్కి వెళ్తున్నాము. ఇది మా ఇంటి దగ్గర ఉన్న మాల్ చాలా దగ్గరలో ఉంటుంది. మాకు ఒక 10 minutesలో వెళ్ళిపోతాము. అండ్ కార్లో వెళ్తే కొంచెం కష్టం అనమాట, పార్కింగ్ అదంతా కూడా చేయడము బయటికి వెళ్ళి. అండ్ ఆ కార్ పార్కింగ్కి మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా బైక్ మీద వెళ్తున్నాము. అండ్ బైక్ కూడా లోపల పార్క్ చేయలేదు, బయట రోడ్ మీద పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాం అనమాట. సో దట్ టైం సేవ్ చేయొచ్చు. అండ్ వచ్చి మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా నేను అసలు ప్యాకింగ్ కూడా అసలు స్టార్ట్ చేయలేదు. జస్ట్ నా మింత్రా ఆర్డర్స్ ఒక్కటి నేను అన్ప్యాక్ చేసి చూసుకున్నా అంతే. సో ఇంకా ప్యాకింగ్ అదంతా స్టార్ట్ చేయాలి. సో ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. సో తొందరగా తినేసి వెళ్ళిపోదామని ఇంకా ప్లాన్ ఉండే. సో అట్లా ఫోరం మాల్కి వెళ్ళాము. సో ఇక్కడ మనం పాన్ ఏషియన్ ఫుడ్ ట్రై చేయడానికని వచ్చేసామన్నమాట. సో ఈ వ్లాగ్లో మనం ఫుడ్ సిరీస్ చూస్తున్నాము అండ్ ఆల్సో కొంచెం ఫుట్వేర్ షాపింగ్ ఇదంతా కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫోరం మాల్ అనమాట. సో కొత్తగా అయితే నెక్సస్ అంటున్నారు కదా, సో నెక్సస్ మాల్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఒకటి యూ మీ అనేసి ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అదొకటి పాన్ ఏషియన్ రెస్టారెంట్ అనమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. మొత్తం కూడా మేము కొంచెం కొరియన్ స్టైల్ ఫుడ్ ట్రై చేసాం ఈసారి. లైక్ నార్మల్ ఫుడ్ వేరేది కాకుండా సేమ్ మనం లాస్ట్ వీడియో ఏదైతే చూసామో లైక్ పాన్ ఏషియన్ ఫుడ్, అందులో అలాంటిది ఫుడే ఇక్కడ కూడా మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి యూ అండ్ మీ అంట. ఇది చాలా రోజుల నుంచి ఉందంట కానీ మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసాం ఇది. అందుకని ఇంకా సరేలే ఇది ఉంది అని కూడా తెలియదు ఫోరంలో. లైక్ ఫోరంకి చాలాసార్లు వచ్చాం కానీ ఇది ఎప్పుడు చూడలేదన్నమాట ఈ రెస్టారెంట్. సో కొత్తగా పెట్టారా ఏంటి అని అనుకున్నాం కానీ అది కొత్తగా ఏం పెట్టలేదు, చాలా రోజులు అయింది పెట్టి. సో రివ్యూస్ అవన్నీ చూసి ఓకే బాగుంది అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ ఇది మనకి చాలా ఎండ్లో ఉంటుంది. లైక్ ఫుడ్ ఫ్లోర్లోనే ఇది ఎండ్లో ఉంటుంది అనమాట, చాలా ఎడ్జ్కి ఉంది. సో అందుకని మేబీ అది అంతగా మేము పట్టించుకోలేదు. సో ఈసారి అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి తినడానికి అని చెప్పేసి. అండ్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా తొందరగా తినేసి వెళ్ళాలి. మళ్ళీ మేము మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాము ఎందుకంటే మేము కార్లో జర్నీ చేస్తున్నాము. ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ ప్రైస్ ఉంది అండ్ ఆల్సో ట్రైన్ టికెట్స్ అంటే దొరకవు కాబట్టి ఇంకా కార్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. అండ్ ఎందుకంటే మేము ఇది ప్రీ ప్లాన్డ్గా అయితే అనుకోలేదు, జస్ట్ ఒక్క 2-3 days నుంచి వెళ్దాం అనుకున్నాం అంతే. ముందు 1 month అలా. అండ్ లాస్ట్కి అసలు టికెట్ ప్రైజింగ్ చూస్తే ఫుల్ హై ఉన్నాయి అసలు ఫ్లైట్ టికెట్స్. అండ్ ఆల్సో మేము కొంచెం తిరుపతిలో ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎప్పుడు వెళ్ళేది కాకుండా ఒక 5-6 days తిరుపతిలో అటు చుట్టుపక్కల స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. సో ఇక్కడ మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి పిల్లల కోసం ఆర్డర్ చేసాము. ఇది స్పైసీగా అసలు లేదు. ఇది వచ్చేసి చికెన్ స్టార్టర్ అనమాట. మొత్తం బెల్ పెప్పర్స్తో వేసి ఇచ్చారు. స్పైసీ అయితే అస్సలు లేదు. సో
అందుకనేసి స్పైసీ లేనిది పిల్లలకి ఆర్డర్ చేసాము. అండ్ ఆల్సో లెమన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. జస్ట్ అంతా బేసిక్ తింటున్నాము, ఎందుకంటే మార్నింగ్ జర్నీ కదా, మళ్ళీ ఎలాంటి స్టమక్ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేద్దామని చెప్పేసి చాలా బేసిక్ తింటున్నాము. అంత కొత్త కొత్త డిషెస్ కూడా ఏం ట్రై చేయట్లేదు, ఎందుకంటే మార్నింగే ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని చెప్పేసి మొత్తం లిమిటెడ్గా తింటున్నాం అనమాట. సో ఇంకా పిల్లలు కూడా జ్యూస్ 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 అని చెప్పి ఫస్ట్ ఎక్కువ జ్యూసే తాగుతారు, ఫుడ్ తినరు, ఏం తినరు. ఇంకా బలవంతంగా తినిపించాల్సి వస్తుంది వాళ్ళకైతే. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక బాధ అయితే తప్పదు. ఇంకెన్ని ఇయర్స్ ఏమో అసలు కొంచెం అట్లీస్ట్ వాళ్ళంతా వాళ్ళు తినేటట్లు ఉంటేనన్నా బెటర్ అనిపిస్తుంది. బట్ ఇంకా నాకు తెలిసి చాలా టైం పడుతుంది అనుకుంటా వాళ్ళంతా వాళ్ళు తినడానికి. అండ్ అయాన్స్కి కూడా నేనే ఫీడ్ చేస్తాను, లైక్ వాడంతలు వాడు కూడా తినడు అనమాట. సో అదొక్కటి ఎక్కడికైనా వెళితే ప్రాబ్లం అనమాట, ఎందుకంటే వాళ్ళకి తినిపించి నేను తిని అంతా అదొక్క చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఎక్కడికైనా వెళ్తే ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తింటే ఏం అనిపించదు. బట్ మనం ఏదన్నా బయటికి ఇప్పుడు ట్రావెల్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం తిని వాళ్ళకి తినిపించిన తర్వాత మనం తినాలంటే కొంచెం టైం అంతా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. బట్ ఇంకా ట్రావెల్ చేసి కొంచెం అలవాటు అయిపోయిందనమాట. ఇంకా తినిపించి తినడము, కొంచెం టైం టేకింగ్ తీసుకోవడం అదంతా. అండ్ ఇక్కడ మా స్టార్టర్ కూడా వచ్చేసింది. సో మేము వచ్చేసి క్రిస్పీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము అంత పెద్ద వెరైటీ ఆఫ్ డిషెస్ అయితే ఏం ఆర్డర్ చేసుకోలేదు, చెప్పాను కదా, జస్ట్ కామన్ డిషెసే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ క్రిస్పీ చికెన్ ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాము, ఎందుకంటే స్టార్టర్ ఏదో ఒకటి ట్రై చేద్దాము. నెక్స్ట్ నార్మల్ బేసికే కదా, సో స్టార్టర్ అండ్ మెయిన్ కోర్స్ రెండు ట్రై చేద్దాము రెస్టారెంట్లో అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. సో ఈ క్రిస్పీ చికెన్ వచ్చేసి బాగుంది, అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు, లైక్ కొరియన్ స్టైల్గా అట్లా అయితే ఏం లేదు. జస్ట్ బేసిక్ నార్మల్ మనకి బయట క్రిస్పీ చికెన్ దొరికినట్లే సేమ్ అదే స్టైల్ ఆఫ్ చికెన్ లాగా ఉంది. బట్ ఒక్కటి ఏంటంటే కొంచెం వాళ్ళ చిల్లీ ఆయిల్ అంటాం కదా, మనకి చిల్లీ ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట దీనికి. సో అదొకటి దీనికి డిఫరెంట్ ఉందన్నమాట వేరే రెస్టారెంట్తో ట్రై చేస్తే. సో ఈ వ్లాగ్ మొత్తం కూడా మీకు నేను తినేదే ఎక్కువ చూపిస్తుంటాను, ఎందుకంటే బాగా తింటున్నా. అండ్ వీడియో చూస్తుంటే నాకే అసలు ఏంది ఇంత తింటున్నా అన్నట్టు అనిపిస్తుంది. సో యా కొంచెం ఎక్కువ తింటున్నా ఈ వీడియోలో. అండ్ ఈ మధ్య కూడా ఎక్కువ బయట తినడం బాగా అలవాటు అయిపోయింది, వెయిట్ కూడా పుట్టాన్ అయిపోయా. అండ్ డైటింగ్ ఈటింగ్ అవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే నాకు. సో ఇంకా బయట తిండి కొంచెం తక్కువ చేసుకుందామని అనుకుంటున్నా. బట్ మళ్ళీ ఏదో ఒక రకంగా బయటికి రావడము, ఈ రెస్టారెంట్ ట్రై చేయలేదు, ఆ రెస్టారెంట్ ట్రై చేయలేదు, సరే ఈ ఫుడ్ ట్రై చేద్దాం అట్లా అని చెప్పేసి బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాను అనమాట. కొంచెం అదొకటి చేంజ్ చేసుకోవాలి మేము. అండ్ ఇక్కడ నేను చూపించేసి వచ్చేసి చిల్లీ ఆయిల్ అనమాట. మొత్తం కూడా మనకి చిల్లీస్ ఆయిల్లో సోక్ చేసి అది ఒక రెసిపీ లాగా ఉంటుంది అనమాట. సో అది డిప్ చేసుకొని తింటున్నాను, ఎందుకంటే స్పైసీ అస్సలు లేదనమాట ఇది. సో మనం బేసిక్గా స్పైసీ లెవెల్స్ కాబట్టి కొంచెం ఆ స్పైసీ లెవెల్స్ మేనేజ్ చేయడానికి ఎక్స్ట్రా చిల్లీ ఆయిల్ పడాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ ఒక్కొక్క డిష్ చెప్పుకున్నాం ఈసారి, కామన్ కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో నేను వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, చికెన్ నూడిల్స్ అనమాట. ఇది కొరియన్ స్టైల్ ఆఫ్ నూడిల్స్ అంట, ఇవి రైస్ నూడిల్స్ అనమాట. బయట నార్మల్గా మైదా నూడిల్స్ అవి కాదు, ఇది కంప్లీట్గా రైస్ నూడిల్స్. అండ్ అక్షయ్ వచ్చేసి రామెన్ ఆర్డర్ చేసుకున్నాడు. సో లాస్ట్ వీక్ మేము రామెన్ ట్రై చేసాం కదా, ఈసారి నేను రామెన్ తినాను అనేసి నేను నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను సపరేట్గా. అండ్ పిల్లలకి వచ్చేసి నూడిల్స్ అంతగా తినరనమాట వాళ్ళు, సో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. అది కూడా స్పైసీ అస్సలు లేని ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామన్నమాట. సో ఇంకా హ్యాపీగా తినేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. ప్యాకింగ్ అయితే చేసుకోవాలి కదా, సో నాకు అక్కడ ఉన్నా కానీ ఓకే ప్యాకింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఊరికే అదే టెన్షన్ పడుతున్నాను అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా లేడీస్ ప్యాకింగ్ అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఒక మ్యాచింగ్ బ్లౌజ్ దొరికితే దానికి మ్యాచింగ్ శారీ వెతుక్కోవాలి, ఒక్కొక్క దగ్గర
పెట్టాను అనమాట. దానికి తోడు ఇంకా కొత్త శారీస్ ఫాల్స్కి ఇచ్చాను, అవి రావాలి. సో అవన్నీ కూడా పిక్ చేసుకొని ఇప్పుడు వెళ్ళి ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో చాలా పని ఉంది మనకి ఇప్పుడు. సో వెళ్ళి చాలా వర్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఫీడ్ చేయాల్సిందే వాళ్ళకి. సో ఇంకా తినిపిస్తే కానీ తినరు అని చెప్పేసి తినిపిస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఫుట్వేర్ తీసుకుంటున్నాను అనమాట. బేసిక్గా నా దగ్గర స్లిప్పర్స్ టైప్లో అసలు లేవు, హీల్స్ చాలా ఉన్నవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఫ్లాట్లో, ఐ మీన్ మరీ ఫ్లాట్ కాకుండా కొంచెం సోల్ మెత్తగా ఉన్నది తీసుకుందామని చెప్పేసి ఇక్కడనే మాల్లో సెంట్రో వచ్చేసాను అనమాట, సెంట్రోకి. అండ్ ఇక్కడ రాగానే తెలిసింది ఏంటంటే ఇక్కడ సేల్ నడుస్తుంది. బట్ ఫస్ట్ అయితే నాకు సేల్వి చూడలేదు, కొంచెం షాప్ చేస్తుంటే అక్కడ సేల్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు సేల్ ఉన్నాయి అక్కడ, ఐ మీన్ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. బట్ కొన్ని మటుకే సేల్లో ఉన్నాయి, అన్నీ సేల్లో లేవు. సో నేను తీసుకుని అయితే సేల్లో లేదన్నమాట. మనం ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా సేల్లో ఉన్నవి ఎందుకో నచ్చట్లేదు. మరి ఏంటో సెలెక్షన్ అట్లుంటుందా లేకపోతే అదృష్టం అట్లుంటుందా అస్సలు అర్థం కాదు. కానీ సేల్లో ఉన్నవైతే అస్సలు లేదు, అస్సలు నచ్చలేదు. అంటే బాగున్నాయి కానీ నాకు కావాల్సింది సోల్ మెత్తగా అండ్ ట్రెడిషనల్ వేర్ మీదకి సెట్ అయ్యేటట్టు కావాలన్నమాట. సో అందుకని ఇక్కడ సేల్లో ఉన్నవన్నీ ఎట్లున్నాయంటే కొంచెం హీల్స్ ఉన్నాయి అండ్ పార్టీ వేర్కి సరిపోయేటట్టు లేదా వెస్ట్రన్ వేర్కి సరిపోయేటట్టు అట్లున్నాయన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం సేల్లో లేనివి చూపిస్తున్నా, ఇవి బాగున్నాయి కదా ట్రెండింగ్గా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నా, ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ సేల్ కూడా నడుస్తుంది, 30% ఉంది డిస్కౌంట్ అండ్ ఆల్సో 50% డిస్కౌంట్ కూడా ఉంది. సో చూసి సెలెక్ట్ చేసి తీసుకోండి. ఒక కలెక్షన్ అయితే బాగుంది, సేల్లో ఉన్నాయి కదా అని చెప్పేసి బాగాలేకుండా ఏం లేవు. సో ఇప్పుడు నేను చూపించాను కదా అవన్నీ కూడా 30% సేల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్. సో ఇక్కడ అయాన్ష్ ఇది బాగుందమ్మా, డైమండ్స్ లాగా ఉంది, ట్రై చేయని తీసిస్తున్నాడు. సో క్యూట్ ఉంది ఇది కూడా. బట్ నాకు ఇప్పుడు మరీ ఇంత ఫ్లాట్ అస్సలు వద్దు, ట్రెడిషనల్ వేర్ మీదకి మంచిగా సెట్ అయ్యేటట్టు కావాలి అని చెప్పేసి చూస్తున్నాను నేను. బట్ ఆ బ్లాక్ వన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా 50% ఆఫ్ అంట. సో ఇప్పుడు ఈ కమింగ్ వెడ్డింగ్ సీజన్కి మంచిగా షాప్ చేయొచ్చు. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా 50% ఆఫర్. అండ్ ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఉంది. సో ట్రై చేయండి సెంట్రోలో, ఫోరం మాల్లో. అండ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇప్పుడు ప్యాకింగ్ అంతా కూడా కొంచెం జ్యువెలరీ, శారీస్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకా డివోషనల్ ట్రిప్ అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుతాం కాబట్టి కొంచెం జ్యువెలరీ కూడా పెట్టుకున్న, ప్యాక్ చేసుకున్నా అంతే. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.